అగో ఈయనగా కుర్చీని పట్టుకొని ఏమో తంటాలు పడుతున్నాడు. ఓ రాజేషు, ఈ మొగతి మధ్యలో కాస్త ఆగరాదమ్మా. అసలే కుర్చీ మడత పెట్టరాక నేను మడతాడిపోతుంటే నీ లొల్లేంది? అసలు కుర్చీ ఎందుకు మడత పెడుతున్నావు? అచ్చా, ఆ కుర్చీని మడత పెట్టి అని రీల్ చేద్దాం అనుకున్నావా? నీ ముఖం కాదు, ఇది మా బాస్ ఇచ్చిన టాస్క్. అందుకే. బాసా? ఎవలా బాసు? ఇంకెవరు? మా చంద్రం తాత. ఏం చెప్పిండా తాత? కుర్చీలు మడత పెట్టమన్నాడు, వినలేదా? మా లోకేశం కూడా ఒక కుర్చీ మడత పెట్టి మరీ చూపెట్టిండు. మీ చంద్రన్ తాత చెప్పిండని, మీ లోకేశం కుర్చీ మడత పెట్టిండని నువ్వు కూడా కుర్చీల మీద పడ్డావా? ఎస్, ఎక్కడ ఏ కుర్చీ కనబడ్డా వాటిని మడత పెట్టమని మాకు ఆదేశాలు వచ్చినాయి. అందుకే కుర్చీని మడత పెట్టడానికి ట్రై చేస్తున్నా. ఒక్క కుర్చీ కూడా మడత పడతలేదు. ఇప్పటి వరకు ఎన్ని కుర్చీలు మడత పెట్టినావు? ఎక్కడబ్బా, ఒక్కటి కూడా మడత పడతలేదు. అయ్యో, పెద్ద పరేషానే వచ్చింది కదా. ఫ్రెండ్ గాని టెంట్ హౌస్ కి పోయినా అక్కడేమన్నా మడత కుర్చీలు ఉన్నాయేమో అని, కానీ అక్కడ అన్ని ప్లాస్టిక్ కుర్చీలే ఉన్నాయి. మడత పెడదామంటే ఒక్క కుర్చీ కూడా దొరకలేదు. ఈడున్నాయేమో అసలుకేమో అలుగుతలేవు. మా వాళ్ళేమో ఒక్కొక్కరు 100 కుర్చీలు మడత పెట్టాలని ఫోన్ చేసి దొప్పుతున్నారు. అన్నట్టు అంజలి, మీ ఇంట్లో ఏమన్నా మడత పెట్టే కుర్చీలు ఉన్నాయా? మా ఇంట్లో లేవు గాని నీకు ఒక ఐడియా ఇస్తా, నేను చెప్పినట్లు చెయ్యి. ఏందా ఐడియా? చెప్పు 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 చెప్పు, తొందర చెప్పు ప్లీజ్. ఏదన్నా పల్లెకు పోయి ఎతికితే ఎతికితే చెప్పు 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 మడత మంచం దొరికే ఛాన్స్ ఉంటది. మడత మంచమా? ఎందుకు? పడుకో, నిద్రపో. కాదు, మడత మంచాలు మడత పెట్టు. ఏహే, మా వాళ్ళు కుర్చీలు మడత పెట్టమంటే నువ్వు మడత మంచాలు మడత పెట్టంటావేంది? పిచ్చోడా, ఎన్నికల తర్వాత మీ తాతకు మాలోకానికి ఆ మడత మంచాలే గతి అవుతాయి. అంతేగా ఆ మడత మంచాలే గతి అవుతాయి. దుప్పటి కప్పుకొని పడుకోవడమే. ఏంది అంజలి, నువ్వు మా చంద్రన్ తాతను అట్లా అంటావు? మరి లేకుంటే మీ లోకేశం మీటింగులా ఎక్కడ చూసినా కుర్చీలన్నీ ఖాళీగానే కనిపిస్తున్నాయి. ముందు ఆ ఖాళీ కుర్చీలను మడత పెట్టమని చెప్పు, తర్వాత మిగతాయి గాని. కుర్చీలు మడత పెడతాడంట, కుర్చీలు. నడివిగా సాలు గాని, యదా లీడర్ తదా కార్యకర్త అన్నట్టు కుర్చీ మడత పెడతాం అని చంద్రం తాత సినిమా డైలాగులు దంచడం సరే, అది పట్టుకొని నువ్వు ఈ దిక్కుమాలిన పని ముంగటేసుకున్నాడు సరే. టింగరోడు ఎక్కడనో. కానీ చూడండి, బాబుగారు గతంలో ఎన్టీ రామారావు కుర్చీ లాగేసుకున్నాడు, ఇప్పుడేమో ఇట్లా కుర్చీ మడత పెడతాం అని అంటున్నాడు. ఏం మనుషులు ఏమో పోండి.